హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మన ఛానల్ గురుశ్రీకర్ బ్లాగ్స్లో మేము కుకింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నామండి. అది చికెన్ కర్రీ. దీనికోసం ముందుగా ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశానండి. నేను ఇప్పుడు యూజ్ చేసిన ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ అండి. ఇది 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్తోనే 1/2 kg చికెన్ మనం కుక్ చేయవచ్చు. సో అది టేస్ట్లో కానీ దేంట్లో అయినా బాగుంటుంది. సో నేను మీకు రెసిపీ మొత్తం చెప్తాను. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఆనియన్ని సన్నగా చాప్ చేసుకోవాలండి. ఆనియన్ని షాలో ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. జస్ట్ మనకి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. సో అలా మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో మనం వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. మసాలా పేస్ట్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఇవ్వడం అనేది జరిగింది. దాని తాలూకా లింక్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఆ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒక 5 to 10 minutes అనేది బాగా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత దీంట్లో 2 to 3 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి అది కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. సో మీరు చూసారు కదండి, 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసినా కూడా ప్యాన్కి ఎక్కడ స్టిక్ అనేది అవ్వట్లేదు. నెక్స్ట్ దీంట్లో మనం కొంచెం పుదీనాకు యాడ్ చేసుకోవాలి. పుదీనాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 kg నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేయాలి. చికెన్కి మసాలాలన్నీ పట్టే విధంగా అన్ని డైరెక్షన్స్లో కూడా నీట్గా కలుపుకోవాలండి. ఆ మసాలా అనేది మొత్తం కూడా చికెన్కి బాగా బ్లెండ్ అవ్వాలన్నమాట. సో అలా కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేయాలి. అలాగే దీంట్లో ఇప్పుడే కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు పసుపు రెండు యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని అన్ని వైపులా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ ఉప్పు పసుపు అనేది చికెన్కి మొత్తం కూడా నీట్గా పట్టాలి. సో అలా పట్టేసిన తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్ దేనికైనా కూడా కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది కదా. సో అందుకని నేను కారం యాడ్ చేసుకున్నాను. అలాగే పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. పెరుగు అనేది చికెన్ని బాగా సాఫ్ట్గా కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే నేను దీనిలో టొమాటోస్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం ఇంట్లో ఉండే పుల్లటి పెరుగుని యాడ్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం ఏం చేయాలి, ఇప్పుడు ధనియా పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి యాడ్ చేసేసుకొని ఆ ధనియాల పొడి కూడా బాగా ముక్కలకి పట్టే విధంగా బాగా 4 వైపులా కలుపుకోవాలి. ప్యాన్కి మీరు కనుక చూసినట్లయితే ఎక్కడ కూడా చికెన్ కానీ మసాలాలు కానీ ప్యాన్కి ఏవి కూడా స్టిక్ అవ్వట్లేదు. నెక్స్ట్ దీంట్లో చికెన్ కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ యాడ్ చేయాలి. ఈ వాటర్ అనేది చికెన్ని బట్టి ఉంటుంది కదా. చికెన్ అనేది ఈజీగా కుక్ అవుతుంది కాబట్టి జస్ట్ 1 or 2 glasses ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ జస్ట్ 1 glass ఆఫ్ వాటర్ని ముందు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్లో కూడా ఒకసారి అంతా కూడా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత నాకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 2 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. చూశారు కదా వీడియోలో 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా పైన చల్లేసేసి మూత పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చికెన్ త్వరగా కుక్ అవుతుంది. ఇలా మూత పెట్టుకున్నాక ఒక 10 to 15 minutes తర్వాత మూత తీస్తే చూసారా చికెన్ ఎలా కుక్ అవుతుందో. సో ఇలా కుక్ అయ్యేటప్పుడు చికెన్ ఒక్కసారి అలా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా చూసుకొని ఏవైనా ఎక్కువ తక్కువలు అయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి. చేసుకున్నాక మూత పెట్టి ఒక 10 minutes ఉడకనివ్వాలి. ఉడకపెట్టాక ఇంకా మనకి కన్సిస్టెన్సీని బట్టి చూసి కూరను ఆపేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గురుశ్రీకర్ బ్లాగ్. ఇప్పుడు దాకా మన ఛానల్ గురుశ్రీకర్ బ్లాగ్స్లో ముగ్గులను ఎలా అయితే మీరు అభిమానిస్తున్నారో ఇవాళ నుంచి కుకింగ్ వీడియోస్ అలాగే ఇంకొన్ని వీడియోస్ పెడతాను. అవి కూడా ఆదరిస్తానని ఆశిస్తున్నాను.